హాయ్ ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అగ్ని పరీక్ష షో ఆగస్ట్ 22 తారీఖు స్టార్ట్ అవబోతుంది. ఈ అగ్ని పరీక్షకు సంబంధించి పిన్ టు పిన్ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, గుడ్గా బిహేవ్ చేస్తున్నాడా, బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అనేది కూడా మన సోకాల్ రివ్యూవర్స్ ముందే డిసైడ్ చేస్తున్నారు. అంటే ఆడియన్స్లో ఒక వాళ్ళ మైండ్ సెట్లో ఇప్పుడు ఒకటి రుద్దేస్తున్నారు అన్నట్టు. ఈ కంటెస్టెంట్ ఇలా మాట్లాడాడు, ఈ కంటెస్టెంట్ వరస్ట్ బిహేవియర్గా ఉంది, ఈ కంటెస్టెంట్ది మంచిగా ఉంది బిహేవియర్, ఈ కంటెస్టెంట్ వల్ల చూసి జడ్జెసే ఆశ్చర్యపోతున్నారు, మెచ్చుకున్నారు, సూపర్ డూపర్ అన్నారు, ఈ కంటెస్టెంట్ చూసి తిట్టుకున్నారు అని చెప్పేసి అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఈవెన్ అసలు వెళ్ళి చూసింది ఎవరు లేరు, ఎవరో ఒకరు చెప్పడం, వీళ్ళు వచ్చి ఇప్పుడే ఒక కంటెస్టెంట్ గుడ్, ఒక కంటెస్టెంట్ బ్యాడ్, ఈ కంటెస్టెంట్ మీద పాజిటివ్ ఉంది, ఈ కంటెస్టెంట్ మీద నెగిటివ్ ఉంది అని కూడా ఇప్పుడే చెప్తే రేపు పొద్దున చూసేవాళ్ళు, ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న రివ్యూవర్స్ కూడా అలాగే చెప్తే రేపు పొద్దున షో స్టార్ట్ అయిన తర్వాత చూస్తే వీళ్ళు అదే మైండ్ సెట్తో చూస్తారు. నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఎంత కాదనుకున్నా బిగ్ బాస్ అనేది ఇట్స్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షో, దట్స్ ఇట్. చాలా మంది సింపతికి కరెక్ట్ అయ్యే ఆడియన్సే ఎక్కువ మంది ఉన్నారు బిగ్ బాస్కి. అలాంటప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఆ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఈ కామన్ ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళని అలాగే చూస్తారు. ఓ ఈ కంటెస్టెంట్ ఆ రోజు ఇలా చేశాడంట, సో ఇతను బ్యాడు, ఓ ఈ కంటెస్టెంట్ చాలా గుడ్, ఇతన్ని మెచ్చుకున్నారంట, ఈ కంటెస్టెంట్ గుడ్ అని వీళ్ళు ఆ మైండ్ సెట్ చూస్తే ఇంకేముంది, అది వాళ్ళకి ఎఫెక్టే కదా. అసలు ఎపిసోడే టెలికాస్ట్ కాక చూసిన దానికి రివ్యూ ఇచ్చారంటే సరే, అది వాళ్ళ ఒపీనియన్, పలానా కంటెస్టెంట్ బాగా అనిపించలేదు అనేది ఓకే. ఏమి చూడలే, అసలు ఏమీ తెలియదు, ఎవరో ఏదో చెప్తే అది తీసుకొచ్చుకొని ఈ కంటెస్టెంట్ గుడ్, ఈ కంటెస్టెంట్ బ్యాడ్ అని చెప్పినాక ఇంకేం మాట్లాడతాం? అరే ఈ రేంజ్గా లీక్స్ కూడా కాదు ఇవి, వీళ్ళు ఇప్పుడే రుద్దేస్తున్నారు మన మీద. పలానా కంటెస్టెంట్ గుడ్, పలానా కంటెస్టెంట్ బ్యాడ్, దట్స్ ఇట్. ఆల్రెడీ ఏ కంటెస్టెంట్ ఉంటున్నాడో కూడా చెప్తున్నారు. ఆడ ఏం జరిగి ఆడియన్స్ ఓటింగ్ అన్నారు, ఓకే ఒక 3 మెంబర్స్ని జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు, అది వాళ్ళ ఛాయిస్, అది సెకండ్ ఆప్షన్. కనీసం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనే ఆప్షన్ అయితే ఉంది కదా. లేదు, ఈ కంటెస్టెంట్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఉంటాడు, డిసైడ్ ఇతను ఖచ్చితంగా ఉంటాడు. ఎవరు డిసైడ్ చేశారు ఉంటాడు అని, ఎవరు డిసైడ్ చేశారు అంటే ఒకవేళ ఉండకపోతే మళ్ళీ అక్కడ అన్యాయం జరిగిందని చెప్పి అట్లా ఒక పిఆర్ స్ట్రాటజీ చేయనిక ఎట్లా డిసైడ్ చేస్తాం మనం? ఆడియన్స్, నేను డైరెక్ట్ వెళ్ళే వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, జడ్జెస్ నుంచి డైరెక్ట్గా 3 పర్సన్స్ వెళ్తారు, అది దాంట్లో నేను జడ్జ్ చేయట్లేదు. కానీ ఆడియన్స్ ద్వారా ఎవరు వెళ్తారు అనేది ఎవరు జడ్జ్ చేస్తారు? పలానా కంటెస్టెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటాడు, ఉండి తీరుతాడు, ఆయన చాలా బాగా మాట్లాడిండంట, ఆయన చూసి అందరు ఫిదా అయ్యారంట. ఎవరు ఎట్లా ఫిదా అయ్యారు ఎవరికి తెలుసు? అక్కడ ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు, నువ్వే ముందు డిసైడ్ చేసినాక ఇంకేముంది అంటే నువ్వు డిసైడ్ చేసింది కొంతమంది ఆడియన్స్ చూసి డిసైడ్ అయిపోవాలి. అలా ఉంది ప్రజెంట్ రివ్యూస్ పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా షో స్టార్ట్ అయినాక ఇంక ఏ రేంజ్లోకి వెళ్తుందో ఈ స్ట్రాటజీస్ అనేవి. ఏమి జరిగిందో ఏం జరిగిందో తెలియక ముందే ఇప్పుడే మన మైండ్ సెట్లో పలానా కంటెస్టెంట్ బెస్ట్, పలానా కంటెస్టెంట్ వరస్ట్ అని చెప్పి రుద్దే ప్రయత్నం కాదు, రుద్దుతున్నారు ఆల్రెడీ. సో బీ కేర్ఫుల్. మీరు షో చూడండి, ఎపిసోడ్స్ చూడండి. మీరు లీక్స్ చూడాలి అనేది మీ ఇష్టం, మీ ఇండివిజువల్ ఒపీనియన్, దాంట్లో నేను జడ్జ్ చేయను. కానీ మీరు షో చూసి అందులో జెన్యున్ పర్సన్స్కి మాత్రమే అవుట్ అయ్యండి. ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఆడితే నెక్స్ట్ సీజన్స్లో అదే కామన్ మ్యాన్స్ అనే వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తే నెక్స్ట్ టైం బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ కామన్ మ్యాన్ అనేది కంటిన్యూ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి సో పర్ఫెక్ట్ పర్సన్కి అయితే ఓట్ అయ్యానని నేను చెప్తున్నా. షో స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్కరు ఏదో ఇంక్లూడింగ్ నేనేదో చెప్పాను కూడా కాదు, మీరు చూసి మీకు జెన్యూన్ అనిపించిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్గా ఎవరైతే వెళ్తున్నారో బిగ్ బాస్ హౌస్కి అయితే, సో వాళ్ళైతే ఖచ్చితంగా బాగా ఆడండి, కనీసం సర్వైవ్ అనికి ట్రై చేయండి. ఈ కన్నింగ్ గేమ్స్ కాకుండా మంచిగా ఆడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆడే మీరు చూపించే ఆటే, మీరు చూపించే మీ టాలెంట్, మీ స్కిల్స్ అనేవి దీని మీదనే ఫ్యూచర్లో కామన్ మ్యాన్ అనే పర్సన్ బిగ్ బాస్లో ఉండాలా లేదనేది డిసైడ్ అవ్వబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా ఆడండి. మీరు ఎంత బాగా ఆడి మీరు ఎంత క్రేజ్ తీసుకొస్తే ఫ్యూచర్లో బిగ్ బాస్ టీం వాళ్ళు ఇదే అగ్ని పరీక్ష షోని ఎక్స్టెండ్ చేసి అగ్ని పరీక్ష 1, 2 అని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అని అలాగే చేసి ఇంకా ఎక్కువ మంది కామన్ మ్యాన్ ఆడియన్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ మీరు ఎవరైనా సరే బాగా ఆడండి, ఏదో వెళ్ళినామా అన్నట్టు కాకుండా బాగా ఆడండి. అండ్ ఇకపోతే సెలబ్రిటీస్ విషయంలో, సీరియల్ సెలబ్రిటీస్ విషయంలోకి వస్తే వాళ్ళెవ్వరు రానికి సిద్ధంగా లేరు. ఒక సాంగ్ ఉంది ఇప్పుడు చాలా ఫేమస్, రాను బొంబాయికి రాను అన్నట్టుగా ఇప్పుడు సెలబ్రిటీస్ అందరు కూడా రాను బిగ్ బాస్కి రాను అంటున్నారు. అది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. వాళ్ళెవ్వరు కూడా బిగ్ బాస్ రానికి సిద్ధంగా లేరు. పోగొట్టుకోవడానికి ఏమీ లేని సెలబ్రిటీస్ మాత్రమే బిగ్ బాస్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంట్రా అంటే
ఫేడ్ అవుట్ అయిన హీరో ఉన్నాడు, ఆయనకు పోగొట్టుకోవడానికి ఏం లేదు, వస్తే నా ప్లస్ పాయింట్తో బయటకు వెళ్తాడు, లేకపోతే అదే జీరోతో బయటకు వెళ్తాడు. సో అతని వల్ల ఎలాంటి ఇష్యూ లేదు. సో అలాంటి సెలబ్రిటీస్ వస్తారు. కానీ సీరియల్ యాక్టర్స్లో బాగా హ్యూజ్ క్రేజ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కువ క్రేజ్ ఉన్న వాళ్ళు రానికి సిద్ధంగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కావ్య గారు ఉన్నారనుకుందాం, ఆమెకి మంచి క్రేజ్ ఉంది, ఆమె ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చి నెగిటివ్ వర్షన్ అవసరం లేదు. బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్తున్నారంటే ఆల్రెడీ అలా ఏం జరగదండి, లాస్ట్ సీజన్ లాగా ఇప్పుడు రిపీట్ అవ్వదు, మేము చాలా బాగా చెప్తాము, అంటే మిమ్మల్ని ఎవరిని నెగిటివ్ చేయము, పర్ఫెక్ట్గా చూపిస్తాం, రేటింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందని ఎన్నో చెప్తున్నారంట. కానీ అల్టిమేట్గా బిగ్ బాస్ టీం వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ. వాళ్ళ సింపతి కోసం, వాళ్ళ షో టీఆర్పీ కోసం ఎంతకైనా తెగిస్తారు. సో ఖచ్చితంగా నెగిటివే చేస్తారు. బిగ్ బాస్ హౌస్లో సింపతి అనేది చాలా వర్కౌట్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ని నామినేట్ చేయడం అనేది సెలబ్రిటీకి పెద్ద టాస్క్. వాళ్ళు సర్వే అవ్వడం సెకండ్ ఆప్షన్. ఒక కామన్ మ్యాన్ని నామినేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎంతో నానా కష్టాలు వాడి సీరియల్లో ఒక క్రేజ్ సంపాదించుకుంటే ఆ క్రేజ్ అంతా జస్ట్ బిగ్ బాస్ వల్ల పోతుంది. సింపుల్ థింగ్. పోయేలాగా చేస్తారు, మన రివ్యూవర్స్ కూడా చేస్తారు, మన పిఆర్ స్ట్రాటజీ చేస్తారు. అటు పోతే ఇటు పోతే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎడిటింగ్ చేసి కూడా పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది 100% జరిగింది, జరుగుతుంది కూడా అంతే. కామన్ మ్యాన్ అనే పర్సన్ ఉన్నప్పుడు బిగ్ సెలబ్రిటీకి రోజు గండమే. వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చెప్పినా అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఫ్యాక్ట్. మెయిన్ రీజన్ ఇదే, ఇంకా ఏ తొక్క రీజన్ లేదు. ఎవరెవరో ఏదో అది ఏం రీజన్ లేదు. సింపుల్ థింగ్. కామన్ మ్యాన్ని మనం క్వశ్చన్ చేస్తే మనకున్న క్రేజ్ అనేది పడిపోతుంది. మనకు అనవసరంగా జనాలలో ఆడియన్స్లలో నెగిటివ్ వస్తుంది. మనకు ఎందుకు వచ్చిన బాధ, ఈ సీజన్ కాకపోతే ఇంకో సీజన్, లేకపోతే ఒకపైనా మంచిదే. కానీ మనమైతే ఇప్పుడు ఈ సీజన్ వెళ్ళకూడదని చెప్పి చాలామంది ఎస్పెషల్లీ క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ అనుకుంటున్నారు. అంటే సీరియల్ సెలబ్రిటీస్ అని అనుకుంటున్నాను మనకున్నది అప్డేట్. కాకపోతే ఇప్పుడు నార్మల్గా ఉంటారు యాంకర్ ఛాయిస్లో. ఇప్పుడు రీతు చౌదరి గారు ఉన్నారు, తను వస్తారు, తనకి ఇవన్నీ పట్టింపులు ఏముండే తను వస్తారు. అలాంటి పర్సన్స్ అయితే వస్తారు. కానీ ఈ ఎక్కువ క్రేజ్ ఉన్న వాళ్ళు మాత్రం రారు. అంటే హీరో అని చెప్పి లైక్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఆ క్రేజ్ ఉన్న అంత సెలబ్రిటీస్ ఎవరు కూడా రానికి సిద్ధంగా లేరు. సీరియల్స్ నుంచి, సినిమా నుంచి వాళ్ళు వస్తారు, ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, కామెడియన్స్ నుంచి వాళ్ళు వీళ్ళు మాగా వస్తారు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఈ సీరియల్ నుంచి అయితే ఎవరు రానికి పెద్దగా సిద్ధంగా లేరు. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ వాళ్ళు తల పట్టుకుంటున్నారు, అసలు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అని. ఈ పాటికి సెలబ్రిటీస్ విషయంలో 99% ఒక క్లారిటీ అయితే వచ్చేది. ప్రతి ఒక్క సెలబ్రిటీస్ విషయంలో ఈ సెలబ్రిటీ వస్తున్నాడు, ఈ సెలబ్రిటీ రావట్లేదు, అట్లీస్ట్ 95% 90% అయినా ఒక క్లారిటీ అయితే ఉండేది సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు. కానీ ఈ సీజన్లో అలా లేదు. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఏ సెలబ్రిటీ వస్తున్నాడు అనేది ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. అంటిల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇంకా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చూసి కూడా కొంతమంది సెలబ్రిటీస్ రావాళ్ళ వద్ద డిసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారంట. అంటానే మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, అంటున్నారంట. అంటే ఎవరెవరు వస్తున్నారు, ఎలా ఉంది షో, మనం వెళ్తే వర్కౌట్ అవుతుందా లేదా, ఎలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనం వెళ్ళొచ్చా లేదా, ఈవెన్ వాళ్ళు కూడా ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో చూసి వాళ్ళు ఒక స్ట్రాటజీతో వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు. ఇప్పటి వరకు అయితే ఏ సెలబ్రిటీ కూడా రానికైతే అగ్రిమెంట్ మీద సెండ్ చేయట్లేదు, రావట్లేదు. ఇంకొంతమంది అయితే అసలు కాల్సే లిఫ్ట్ చేయట్లేదు అంట. ఇన్ని రోజులు బిగ్ బాస్ టీం వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయేవాళ్ళు, బట్ ఇప్పుడు అసలు సెలబ్రిటీసే కాల్ లిఫ్ట్ చేయట్లేదంట, హోల్లో పెడుతున్నారంట, ఏదో చెప్తారు. అంటే మనకున్న తెలిసినంత వరకు. సో సెలబ్రిటీస్ అనే వాళ్ళు అయితే, సీరియల్ సెలబ్రిటీస్ అయితే ఎవరైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు రావట్లేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో వచ్చేసరికి కూడా వస్తారో లేదు. అందుకే సెలబ్రిటీ లిస్ట్ అనేది ఇప్పటికీ బయటకు రావట్లేదు, ఇంక్లూడింగ్ పెద్ద రివ్యూస్తో సహా. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే. ఒకవేళ వస్తే మాత్రం చెప్పలేం, ఎవరు వస్తారన్నది అయితే చెప్పలేం. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ సెలబ్రిటీస్ అయితే ఈ సీజన్లో పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ వన్ సైడెడ్గా కామన్ మ్యాన్కి వెళ్తుంది కూడా, ఖచ్చితంగా వెళ్తుంది, వెళ్ళేలాగా చేస్తారు కూడా, ఖచ్చితంగా చేస్తారు. సెలబ్రిటీ ఎంత జెన్యున్గా ఉన్నా సరే మనకు తెలుసు కదా, మన రివ్యూవర్స్ అంటే నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది మనది ఉన్నది. ఎందుకంటే వాళ్ళంటేనే ఒక రేంజింగ్, వాళ్ళు చెప్పింది న్యాయం, వాళ్ళు చెప్పింది ధర్మం. ఒక పెద్దరాడి తీర్పు ఇచ్చేస్తారు, ఆ తీర్పుని ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఆ రేంజ్లో ఉంటాయి మనలో రివ్యూవర్స్. ఒక్కసారి సెలబ్రిటీ నామినేట్ చేసిందంటే అరే చూసిర్రా, ఇంకా మన కామన్ మ్యాన్ మనల్ని నామినేట్ చేసిరు, గట్లెట్లా చేస్తారు, గిట్లెట్లా చేస్తారు అని చెప్పి నవ్వుకుంటేనే మొత్తం ఎన్ని చెప్పాలని చెప్తారు. ఈ చూసే వాళ్ళు కూడా అయ్యో మస్తు చెప్పిండు మనోడు అని చెప్పి పోయి ఈ సింపతి డ్రామాలో పడిపోయి ఆ సెలబ్రిటీని విలన్ చేస్తారు, ఈ కామన్ మ్యాన్ని హీరో చేస్తారు. సింపుల్ థింగ్. ఇక్కడ నేను కామన్ మ్యాన్కి అగెన్స్ట్గా అస్సలు కావట్లేదు. జెన్యున్గా ఆడే ప్రతి పర్సన్కి సపోర్ట్ చేయడం, అది సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా సరే జెన్యున్గా ఆడితే, న్యూట్రల్గా ఉండి పర్ఫెక్ట్గా ఆడితే, అంటే నెగిటివ్స్ ఉన్నాయి అనట్లేదు, కానీ కంపారేటివ్లీ ఎవరు బెటర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా ఆడితే అది సెలబ్రిటీయా కామన్ అని మనకు అవసరం లేదు. మనకి
వాళ్ళ గురించి బాగానే చెప్పడం ఉంటుంది. అంతేగాని మరి వీళ్ళలాగా ఒకరిని లేపనికి ఇంకొకరిని తొక్కేయాలనే ప్రయత్నం నా నుంచి అయితే అస్సలు ఉండదు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా అస్సలు ఉండదు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి నచ్చని సెలబ్రిటీ వచ్చిందనుకో హౌస్లోకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను దొక్కేయాలి. ఆయన కూర్చున్నా నిల్చున్నా ఏం చేసినా సరే ఆయనకు సంబంధించి నెగిటివే చేయాలి. ఇదైతే కరెక్ట్, ఇదే ఫిక్స్ అవుతారు, ఇదే జరుగుతుంది కూడా. చూడండి, ఇలా నచ్చిన ఆల్రెడీ కొన్ని పిఆర్ టీంలు కొంతమంది కామన్ మ్యాన్స్కి షేర్ విషయంలో మాట్లాడుకుంటున్నారంట. అంటే నువ్వు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నేనే నీకు బయట పిఆర్ టీమ్ స్టంట్ పాత్ర పోషిస్తా, బయటకు వచ్చినాక నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, లేకపోతే నువ్వు గెలిచినా సరే మనం 50-50 షేర్ చేసుకుందామని కూడా మాట్లాడుకుంటున్నారని తెలిసింది. సో అట్లుంటుంది మరి, మామూలుగా ఉండదు మన పిఆర్ టీమ్ స్టార్ట్. ఆ పిఆర్ టీమ్ స్ట్రాటజీలో మీరు వడకండి అని చెప్తున్నా అంతే. ఈ సెలబ్రిటీస్ని తొక్కేస్తారు. నేను సెలబ్రిటీస్ మంచోళ్ళు, సెలబ్రిటీస్ చెడ్డోళ్ళు, కామనర్స్ మంచోళ్ళు, లేకపోతే కామనర్స్ చెడ్డోళ్ళు, సెలబ్రిటీస్ మంచోళ్ళు నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే కామన్ మ్యాన్ని క్వశ్చన్ చేయడం అనేది బిగ్గెస్ట్ మైనస్ అయిపోతుంది. ఈ కామన్ మ్యాన్కి ఏంటంటే ఎవరిని క్వశ్చన్ చేసినా పెద్దగా ఇష్యూ లేదు. ఒక్కసారి కామన్ మ్యాన్కి సింపతి క్రియేట్ అయింది అనుకో, క్రియేట్ అవ్వదు, క్రియేట్ అయ్యేలాగా చేస్తారు మన సోకాల్ రివ్యూవర్స్. వీళ్ళే చేస్తారు. ఆడ లేని పాయింట్ ఒకటి తీసుకొచ్చి, అక్కడ ఏం లేని ఒకటి తీసుకొచ్చి మనం మెయిన్లో రుద్దేసి కదా ఈయన హీరో చేస్తారు, వాళ్ళని వీళ్ళని చేస్తారు. ఇదే జరుగుతుంది, తరతరాలుగా జరిగేదే ఇది బిగ్ బాస్లో. అది లాస్ట్ సీజన్లో కూడా చూసాం, అంతకుముందు సీజన్లో చూసాం, అంతకుముందు సీజన్లో కూడా కొన్ని సీజన్స్లో లేవు, సారీ కొన్ని సీజన్స్లో ఈ కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఓకే. లాస్ట్ సీజన్లో చూసాం, అంతకుముందు సీజన్లో కూడా చూసాం. సో ఇలాగే జరుగుతుంది కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చూసి మీకు నచ్చిన మీ కళ్ళతో చూసి మీకు అనిపించిందే చెప్పండి. లేదు అనుకుంటే మన ఛానల్లో లైవ్స్ ఉంటాయి, వచ్చి జాయిన్ అవ్వండి. మీకు నచ్చిన ఒపీనియన్ చెప్పండి, మీరు డిసైడ్ చేయండి. నేను ఇంకే రివ్యూవరో కాదు, మీ ఒపీనియన్ మీరు డిసైడ్ చేసుకోవాలంటే మాలాంటి లైవ్ ఛానల్స్లో వచ్చి జాయిన్ అవి సార్ లేకపోతే బ్రో ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ రాంగ్, ఈ పాయింట్లో వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు, ఈ పాయింట్లో వీళ్ళు రాంగ్ ఉన్నారని చెప్పి మీరు జడ్జ్ చేయండి. అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. సో మన ఛానల్లో కూడా లైవ్స్ ఉంటాయండి, అందులో కూడా మీరు జాయిన్ అయ్యి మాతో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినాక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.